రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, భారత పాకిస్తాన్లో ఉద్రిక్తతలు చల్లబడుతున్నట్టుగానే కనిపిస్తున్నప్పటికీ ఇప్పటికీ వేడి చల్లారలేదు. భారతదేశం ఆపరేషన్ సింధూర్ ఇప్పటికీ ఆపరేషన్లోనే ఉంది, పని ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పింది. అదేవిధంగా పాకిస్తాన్ నుంచి రాత్రిపూట ముఖ్యంగా మే 11 రాత్రిన కనుక దాడి జరిగితే దానిని చాలా తీవ్రంగా పరిగణిస్తామని, భరించలేనటువంటి శిక్ష విధిస్తామని కూడాను మే 11న సాయంత్రం ఇచ్చినటువంటి సైనిక బ్రీఫింగ్లో చెప్పడం జరిగింది. ఈ మాట డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ దగ్గర నుంచి వచ్చింది, రాకేష్ ఘాయ్ దగ్గర నుంచి వచ్చి లెఫ్టినెంట్ జనరల్ రాకేష్ ఘాయ్ నుంచి వచ్చింది. పైగా మొత్తము భారతదేశము పూర్తిగా సన్నద్ధంగా ఉంది అన్నటువంటి విషయంలో సందేహము లేదు. పాకిస్తాన్ చేసినటువంటి అన్ని దాడి ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. అయితే దీనిలో కొత్త కొత్త ఎలిమెంట్స్ యాడ్ అవుతున్నాయి. అమెరికా డొనాల్డ్ ట్రంప్ దీనిలో చేతులు కాల్చుకున్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే నేను భారత పాకిస్తాన్ల మధ్య మధ్యవర్తిత్వం చేసేస్తాను, అసలు మొత్తం అంతా కూడాను శాంతి ప్రక్రియ ప్రారంభమైపోతుందని చెప్పన్నారు. భారతదేశంతో ఆయన మాట్లాడలేదు. భారతదేశము స్పష్టంగా ఈ విషయాన్ని చెప్పింది. పాకిస్తాన్ నుంచి మాకు రిక్వెస్ట్ వచ్చింది, పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి రిక్వెస్ట్ వచ్చింది, కషీష్ అబ్దుల్లా నుంచి. దాని ఆధారంగా ప్రస్తుతము మేము మా కార్యకలాపాలని కాల్పులను ఆపాము, పూర్తిగా విరమించుకోలేదు అని చెప్పారు. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ చెప్పింది చాలకుండా కశ్మీర్ వేల సంవత్సరాలుగా రగులుతున్నటువంటి కశ్మీర్ సమస్య కూడా తాను భారత పాకిస్తాన్ల మధ్య మీడియేషన్ చేస్తానన్నారు. మొట్టమొదట కశ్మీర్ సమస్య వేల సంవత్సరాలది కాదు, కశ్మీర్ సమస్య 1947లో పాకిస్తాన్ దాడి వల్ల ప్రారంభమైంది. కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకోవడంతో ప్రారంభమైంది. అంతకుముందు కశ్మీర్తో ఎటువంటి వివాదం లేదు. రెండవది, కశ్మీర్ సమస్య 1000 సంవత్సరాలని చెబుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ నాయకత్వం వహించేటటువంటి అమెరికా దేశం యొక్క మొత్తము చరిత్ర కలిపితే 250 సంవత్సరాలు ఉండదు. 250 సంవత్సరాల చరిత్ర లేనటువంటి దేశం కశ్మీర్ సమస్యను ఏదో పరిష్కరిస్తాను, మధ్యవర్తిత్వం చేస్తానంటే భారతదేశం అంగీకరించేది లేదు. భారత ప్రభుత్వం ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. మూడవ వ్యక్తికి తావు లేదు, మధ్యవర్తిత్వానికి తావు లేదు. ఇక మిగిలింది ఒకటే, అది ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి ఇవ్వడం మాత్రమే. దాన్ని తిరిగి తీసుకోవడం ఎలాగన్న విషయం తప్పితే మిగతా ఏమీ చర్చా విషయం లేదని భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా చేసింది. తగుదనమ్మా అంటూ ఇప్పుడు ఈ వివాదంలోకి చైనా కూడా దూరేందుకు ప్రయత్నం చేస్తోంది. చైనా ఇంత మటుకు మాట్లాడినటువంటి చైనా పాకిస్తాన్ యొక్క సార్వభౌమత్వం విషయంలో తాము దృఢ నిశ్చయంతో ఉన్నామని, పాకిస్తాన్ యొక్క సార్వభౌమత్వం టెరిటోరియల్ ఇంటెగ్రిటీ ఏదైతే ఉందో ఆ ఇంటెగ్రిటీ కాపాడబడాలని తాము కోరుకుంటున్నాము అని చైనా ప్రకటించింది. చైనా చాలా తెలివైనటువంటి దేశం. పదాలను కూడా చాలా లెక్కించి ఏం చెప్పాలో ఏం చెప్పొద్దో ఆలోచించి మరీ చెప్తుంది. మేము పాకిస్తాన్ రక్షణకు, దాని టెరిటోరియల్ ఇంటెగ్రిటీ, దాని యొక్క భౌగోళిక భద్రత విషయంలో, దాని అఖండత కోసము మేము రంగంలోకి దిగుతామని చెప్పలేదు. మేము రంగంలో దిగుతామని చెప్పకుండా దానిని మేము నమ్ముతున్నాం, దాన్ని విశ్వసిస్తున్నాం, అది అలాగే ఉండాలని కోరుకుంటున్నాం అన్నటువంటి మాట అంది. అంటే చైనా యుద్ధంలోకి అడుగు పెట్టేటటువంటి మూడ్లో లేదు. అలాగని ఈ వివాదంలో పాకిస్తాన్కి మరిన్ని దెబ్బలు తగులుతుంటే చైనా అమెరికా వైపు వెళ్ళి అమెరికా పాదాల మీద పడ్డట్టయితే, పాకిస్తాన్ అమెరికా పాదాల మీద పడ్డట్టయితే తమకున్నటువంటి ప్రాపకం తగ్గేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి చైనా హఠాత్తుగా రంగంలోకి దిగింది. నిజానికి 1948లో చైనా ఏర్పడ్డ నాటి నుంచి 2025 అంటే ఇప్పటి వరకు భారత పాకిస్తాన్ల మధ్య ఎప్పుడు ఘర్షణ జరిగినా చైనా న్యూట్రల్గానే ఉంది. ఒక్క మాట మాట్లాడలేదు, లేదా ఒక్క యాక్షన్ చేయలేదు. 1948లో చైనా అప్పుడే ఏర్పడ్డ దేశం కాబట్టి అసలు అది
కశ్మీర్లో ఏం జరుగుతోందన్నది పట్టించుకోలేదు. 1965 యుద్ధ సమయానికి సానుభూతి పాకిస్తాన్ వైపు ఉన్నా కూడాను రంగంలోకి యాక్షన్లోకి దిగలేదు చైనా. 1971లో అసలు యుద్ధం యొక్క ముహూర్త నిర్ణయంలోనే చైనాను పూర్తిగా పక్కన పెట్టి చేయటం జరిగింది. అంటే జూన్ జూలై ప్రాంతంలో యుద్ధం జరగాలని ఇందిరాగాంధీ కోరుకుంటే అప్పుడు ఉన్నటువంటి మన ఆర్మీ చీఫ్ అయినటువంటి మానెక్షా ఈ సమయంలో యుద్ధం జరిగినట్లయితే ఒకటి చైనా నుంచి పాకిస్తాన్కి సహకారం అందే అవకాశం ఉంది, ఇండియా 2 ఫ్రంట్ వార్ ఫైట్ చేయాల్సి వస్తుంది, అదే సమయంలో బంగ్లాదేశ్లో వరదలు ఉంటాయి కాబట్టి మన సైన్యం ఎక్కడికక్కడ చిక్కుబడిపోతుందని చెప్పారు. డిసెంబర్ నెలకి మొత్తము హిమాలయాల్లో మంచు కురుస్తుంది, భయంకరమైనటువంటి స్నోఫాల్ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో చైనా ముందుకు రాలేదు. కాబట్టి చైనా రాకను పూర్తిగా నిలువరిస్తూ మనము డిసెంబర్లో అటాక్ చేయాలి అన్నటువంటిది ఆయన వ్యూహరచనలో దాన్ని ఆయన పరిగణలోకి తీసుకున్నారు. పర్యవసానంగా డిసెంబర్ 3 నుంచి యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో చైనాకు ఎలాంటి రోల్ లేదు. అరుణాచల్ ప్రదేశ్లోనూ ఇంకొక చోట ఏదో చేసేందుకు కూడా చైనా ప్రయత్నం చేయలేకపోయింది. 1971 తరువాత సియాచిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కానీ, ఎందుకంటే సియాచిన్ చైనాకి చాలా సమీపంలో ఉంటుంది, దౌలత్ బేగ్ ఓల్డీ ఇవన్నీ కూడా చైనాకి చాలా సమీపం అయినప్పటికీ కూడా చైనా ప్రత్యక్షంగా ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. కార్గిల్ యుద్ధ సమయంలో కూడా చైనా న్యూట్రల్గానే ఉంది. ఈసారి అందుకు భిన్నంగా చైనా రంగంలో దిగేందుకు కారణాలు ఏం కనిపించటం లేదు. అయితే చైనాకి కొన్ని సమస్యలు ఉన్నాయి, 2 ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. మొట్టమొదటిది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరిట దాదాపు $60 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు కమిట్ అయింది. ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా మొదలుపెట్టింది. ఇది చైనాలోని షింజియాంగ్ రాష్ట్రంలోని కాష్గర్ నుంచి మొదలై అది నెమ్మదిగా వచ్చి ఖుంజరాబ్ కనుమ ఉంటుంది. ఆ కనుమ మీదుగా పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లోని గిల్గిట్ ప్రాంతం మీదుగా వచ్చి పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ముజఫరాబాద్ మీదుగా అది పాకిస్తాన్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి అది నేరుగా బలూచిస్తాన్లోని చిట్ట చివరి తీర ప్రాంతమైనటువంటి గ్వాదర్కి వెళ్తుంది. ఇది హైవే. దీని చుట్టూ రకరకాల ఆర్థికాభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్. ఇది సిపిఈసి. దీనిలో ఇప్పటికే $29 బిలియన్ చైనా ఖర్చు చేసింది, మిగతావి ప్రస్తుతం ఆపి ఉంచింది. కాబట్టి చైనాకి ఈ సిపిఈసి గిల్గిట్ బల్టిస్తాన్ లోపల నుంచి వెళ్తుంది. భారతదేశానికి చెందినటువంటి ప్రస్తుతం పాకిస్తాన్ కబ్జాలో ఉన్నటువంటి గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి వెళ్తుంది. కాబట్టి చైనాకి కొంత కంగారు ఉంది. అదేవిధంగా బలూచిస్తాన్లో ఉన్నటువంటి తిరుగుబాటు వల్ల పాకిస్తాన్ సైన్యం ఎందుకు పనిచేయలేని పరిస్థితిలో ఉన్న కారణంగా గ్వాదర్లో పెట్టిన డబ్బులన్నీ మునిగిపోతాయేమో, గ్వాదర్ మీద తన పట్టు పోతుందేమోనన్నటువంటి భయం ఉంది. మూడవ ముఖ్యమైనటువంటి అంశం, ముఖ్యంగా రెండవ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే 1955 ప్రాంతంలో పాకిస్తాన్ చైనాకి ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ఒక 5,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఇచ్చేసింది. దాని పేరు షక్స్గావ్ వ్యాలీ. ఈ షక్స్గావ్ వ్యాలీని చైనా అభివృద్ధి చేసుకుంది, రోడ్లు నిర్మాణం చేసుకుంది, మిగతా అనేక పనులు చేసి పెట్టుకుంది. ఇప్పుడు గనక పిఓజేకే భారతదేశంలో కలిసిపోతే ఈ షక్స్గావ్ వ్యాలీ పరిస్థితి ఏమిటి అన్నది చైనాకు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి కన్సర్న్, భయము. రెండవది ఈ సిపిఈసి ఏమవుతుంది అన్నది రెండవ ప్రధాన భయము. మూడవది బలూచ్ లిబరేషన్ ఆర్మీ గనక పైచేయి సాధించి పాకిస్తాన్ నుంచి వేరుపడ్డట్టయితే గ్వాదర్ పరిస్థితి ఏంటి, అదేవిధంగా బలూచిస్తాన్లో ఉన్నటువంటి సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పరిస్థితి ఏమిటన్నది. కాబట్టి ఈ భయాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే చైనా పాకిస్తాన్ యొక్క టెరిటోరియల్ ఇంటెగ్రిటీ అంటే భౌగోళిక సార్వభౌమత్వాన్ని కాపాడాలి అన్నటువంటి మాట మాట్లాడుతోంది. అంతకు మించి చైనా ఏదో పెద్దగా చేయగలిగేటటువంటి పరిస్థితిలో ప్రస్తుతం లేదు. ఎందుకంటే చైనాకి అంతర్గతంగా అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా తైవాన్ సమస్య ఉంది, సౌత్ చైనా సీలో అనేక వివాదాలు ఉన్నాయి. ఈ వివాదాలలో ఇండో పెసిఫిక్ రీజియన్లో ఇప్పటికే అమెరికా యొక్క ఇంట్రెస్ట్ ఉంది. ఏ రకమైనటువంటి యుద్ధంలో ప్రవేశించినా చైనాని నొక్కేసేందుకు అమెరికా పూర్తి సంసిద్ధతతో ఉంది. కాబట్టి చైనా
పాకిస్తాన్ భారత్ల మధ్య జరుగుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో వేలు పెట్టే ప్రయత్నం చేసేటటువంటి అవకాశము ఏమాత్రం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో